హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ చాలా బలాన్నిచ్చే హెల్దీ రాగి పిండితో రవ్వ దోశలు అయితే వేసుకుందాం. ఎప్పుడు వేసి దోశలు కాకుండా ఇలా రాగి పిండితో దోశలు వేసి చూడండి. చాలా హెల్దీ కూడా. ముందుగా నా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ప్రతి వీడియో మీకు రావాలంటే అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా పిండి కలుపుకుంటాకి ఒక గిన్నె అయితే తీసుకోండి. 2 కప్పుల వరకు రాగి పిండి వేసుకోండి. 2 కప్పులు రాగి పిండి తీసుకున్నాం కదా, 1 కప్పుడు వరిపిండి వేసుకోండి. 1 కప్పుడు బొంబాయి రవ్వ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. చిన్న అల్లం ముక్క దంచుకుని వేసుకోండి. ఇలాగా అల్లం ముక్క వేస్తే రాగి దోశ చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ తురిమేసుకోండి. కొద్దిగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలాగా ముందుగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా చేసేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. రాగి పిండితో రవ్వ దోశ ఇలా వేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ రవ్వ దోశలకి టైట్గా కలుపుకోకూడదు, బాగా పలసగా ఉండేలాగా చూసుకోవాలి. ఓ 2-3 నిమిషాలు పక్కన పెడితే మళ్ళీ టైట్గా అవుతుంది. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఇంత పలసగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అవనివ్వండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ముందుగా హైలో పెట్టి ఒకసారి ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక మనం కలుపుకున్నది గ్లాస్ తోటి తీసుకుని ఇలాగా పైనుంచి జల్లినట్టు పోసుకోవాలి. ఇలా చిల్లుల కింద రావాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ఈ దోశ వేసేసుకున్నాక మీడియం మంటలో పెట్టుకోండి. పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చిల్లుల్లో కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి. ఈ రాగి దోశ ఒక సైడ్ కాలితే సరిపోతుంది, రెండో సైడ్ కాలనవసరం లేదు. క్రిస్పీగా ఉంటుంది, పిండిలాగా అస్సలు ఉండదు. ఈ రాగి దోశ అయితే కాలిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకుందాం. తీస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా, చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ దోశ. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. మనం కలుపుకుని తీరు బట్టి ఉంటుంది. బాగా పలసగా కలుపుకోవాలి. అలాగే ఇలా జల్లినట్టు పోసుకోవాలి, అప్పుడే చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా బలాన్ని ఇచ్చే హెల్దీ రాగి పిండితో అప్పుడప్పుడు రవ్వ దోశలు ఇలా వేసి పెట్టండి, పిల్లలకి చాలా మంచిది కూడా. చాలా క్రిస్పీగా ఉండే రాగి పిండితో రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయినాయి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు లేటు, ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.